సాధారణంగా అక్కడ వెలసిన దేవీ దేవతల పేరుతో ఆయా క్షేత్రాలు ప్రసిద్ధి చెందుతాయి. కానీ ఈ క్షేత్రం మాత్రం భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందింది. నిజంగా ఇది చాలా అరుదైన ఘటన. భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందడమే కాదు, భక్తుడి కోరిక మేరకు భగవంతుడు మండుటెండలో సుదీర్ఘకాలం నిలబడి తాను భక్తికి కట్టుబడేవాడినని రుజువు చేసిన క్షేత్రం. కృష్ణుని మీద అలిగిన రుక్మిణీదేవి తపస్సు చేసిన క్షేత్రం. కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. విలక్షణతకు మారుపేరుగా నిలిచిన క్షేత్రం. శివకేశవులకు భేదం లేదని చెప్పే క్షేత్రం. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకులకు కూడా స్వర్గధామంగా చెప్పుకునే ఆ క్షేత్రం పండరీపురం. ఆ క్షేత్రంలో అన్నీ నిత్యనూతనమే. ఎన్నో అలౌకిక కథలకు నెలవు. అక్కడ ఉన్న తీర్థాల పేరే విచిత్రం. వాటి వెనుకున్న కథనాలు మరింత చిత్రాతి చిత్రం. ఏ క్షేత్రంలో అయినా ఆ క్షేత్రంలో వెలసిన భగవంతుని చరిత్రతో గణుతికెక్కుతుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం క్షేత్రంలో వెలిసిన దేవతకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతకు మించిన ప్రాధాన్యత భక్తునికి ఉంటుంది. ఈ క్షేత్రం గురించి ఇంకా విశిష్టంగా చెప్పుకోవలసిన అంశం, అక్కడ భగవంతునితో పాటు భక్తులకు కూడా సమానమైన ప్రాతినిధ్యతతో మందిరాలుండటం. ఆ మందిరాలు భక్తుల పేర్లతో ప్రసిద్ధి చెందడం. దేవఋషి నారదుని తంపులమారితనానికి ప్రతిఫలం స్పష్టమైన ఉదాహరణగా నిలిచిన క్షేత్రం. ఇటు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు, అటు పర్యాటక ప్రేమికులను ఒకే స్థాయిలో అలరించే క్షేత్రం. అందమైన పర్యాటక స్థలాలకు, ఒళ్ళు జలధరింపచేసే చారిత్రక ఘట్టాలకు పుట్టినిల్లు ఆ ప్రాంతం. భక్తికి కులమత జాతి భేదాలుండవని రుజువు చేసిన క్షేత్రం. భక్తుని కోసం భగవంతుడే కదిలి వచ్చి వేచి చూసిన క్షేత్రం. అక్కడి చరిత్ర కూడా అమోఘం, అజరామరం. చివరకు శరీరం దగ్ధమైన ఆ శరీరంలోని ఎముకలు సైతం భగవంతుని నామజపం చేసే భక్తుల కథనాలు. ఒకటా రెండా, ఎన్నెన్నో అద్భుతాలకు, ఒళ్ళు జలధరింపచేసే ఘట్టాలు, సంఘటనలకు వేదిక. అప్రయత్నంగానే కంట నీరు జలజల రాలిపోయి హృదయాన్ని ద్రవింపచేసే అద్భుత కథనాలు. ఒకప్పుడు అది ఓ చిన్న గ్రామం. కానీ ఇప్పుడు భగవంతుని పాదస్పర్శతో, భక్తుల పుణ్య చరిత్రలతో పునీతమై వేలాది మంది జనులను ఆకట్టుకునే అద్భుత క్షేత్రం. అన్నిటినీ మించి కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఆదిశంకరుల వారి పాండురంగాష్టకం ఇక్కడే ఆవిర్భవించింది. ఆ అద్భుత క్షేత్రం మహారాష్ట్రలో ఉన్న పాండురంగడు వెలసిన పండరీపురం. తెలుగువారికి ఒక తిరుమల, ఒక శబరిమల ఎంత ముఖ్యమైనవో మరాఠీలకు ఈ క్షేత్రం అంత ముఖ్యమైంది. ఒకప్పుడు ఔరంగజేబ్, బహమనీ సుల్తాన్ల చేతిలో దెబ్బతిన్న ఈ ఆలయం అహల్యాబాయి హోల్కర్, శివాజీ సర్దార్లు, పేష్వాలు పునరుద్ధరించి పునఃవైభవాన్ని తీసుకొచ్చారు. ఆ క్షేత్రంలో వెలసిన స్వామి దర్శనం అత్యంత అరుదైన దర్శనం. ఎందుకో ఎంతసేపు చూసినా తనివి తీరని దర్శనం. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఆ స్వామి అపూర్వమైన దర్శనం. కేవలం భక్తి ఒక్కటే కాదు, పర్యటన అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే ఎన్నో చారిత్రక ఘట్టాలు, వీర చరిత్రలు, మరెన్నో అంతు చిక్కని రహస్యాలు ఈ ప్రాంతం సొంతం. వీరుల రక్తంతో తడిసిన భూమి ఈ భూమి. ఎందరో త్యాగధనుల త్యాగాలతో పునీతమైన భూమి. మరెందరో భక్తుల పాదస్పర్శతో పవిత్రమైన భూమి. అదే మహారాష్ట్రలోని పండరీపురం. ఓవైపు మహిమాన్వితమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు, మరోవైపు అలౌకిక అందాలకు నిలయమైన అద్భుతాలకు నెలవు ఆ క్షేత్రం. అదే పండరీపురం, మహారాష్ట్రలో ఉన్న పండరీపురం. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరీపురంలో కొలువైన పాండురంగడు. ఆ అద్భుత దివ్యధామం పండరీపురంతో ముడిపడిన పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక కథనాల గురించి, పాండురంగని లీలా విశేషాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ క్షేత్రం ముఖ్యంగా పుండరీకుడు, పాండురంగని భక్తుడైన పుండరీకుడి భక్తి ఫలితంగానే ఇక్కడ పాండురంగడు వెలిశాడు, ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది అని కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఆ పుండరీకుడి యొక్క గత జన్మ ఏంటి, దీని గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పుండరీకుడు మొదట వ్యసనాలకు బానిసై భక్తి అనేది లేక సనాతన ధర్మానికి దూరంగా బ్రతుకుతున్నాడు అని గత వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. వ్యసనాలకు బానిసైన పుండరీకుడు దైవకృపతో ఆ వ్యసనాల బారి నుంచి బయటపడి
తల్లిదండ్రుల సేవలో సన్మార్గంలో జీవనం సాగిస్తున్నాడు. తనను పరీక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణుని పరీక్షలో కూడా నెగ్గాడు. పరీక్షలో నెగ్గడమే కాకుండా తనను పరీక్షించడానికి వచ్చిన స్వామిని అదే భంగిమలో అక్కడే కొలువు తీరేలా చేయగలిగాడు. తాను మోక్షాన్ని పొందాడు. భక్తి లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మరి పుండరీకుడు ఇంతటి పుణ్య ఫలితం ఎలా పొందగలిగాడు అంటే అదంతా అతడి గత జన్మ సుకృతం అని చెప్తాయి పురాణ కథనాలు. అయితే అతడి గత జన్మ చరిత్రేంటి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కథనాల ప్రకారం ఈ పుండరీకుడు గత జన్మలో ముచికుందుడనే రాజు. పూర్వకాలంలో అంటే కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ దేవతలకు రాక్షసులకు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవని మనం పురాణాల్లో చదువుకున్నాం కదా. అలాగే త్రేతాయుగంలో ఒకసారి దేవతలకు అసురులకు భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దానవుల ధాటికి దేవతలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ముచుకుందుడు వీరికి సహాయం చేశాడు. ఇక్ష్వాకు వంశం, ఈ ఇక్ష్వాకు వంశాన్నే సూర్యవంశం అని కూడా చెప్తారు. ఈ ఇక్ష్వాకు వంశస్థుడైన మాంధాత కుమారుడు ముచుకుందుడు. భక్త అంబరీషుడు ఇతడికి సోదరుడవుతాడు. ఆ ముచుకుందుడనే రాజు దేవాసురుల యుద్ధంలో దేవతల తరపున పోరాడి దానవులను తరిమికొట్టి దేవతలకు సహాయం చేసి వారికి విజయాన్ని సాధించి పెట్టాడు. అయితే సుదీర్ఘకాలం సాగిన ఆ యుద్ధంలో విరామం విశ్రాంతి లేకుండా పోరాడడం వల్ల ముచుకుందుడు అలసిపోయాడు. దాంతో తాను ఎలాంటి ఆటంకం లేకుండా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. అయితే తన నిద్రకు ఎవరూ భంగం కలిగించకుండా ఉండాలని అనుకున్నాడు. అదే సమయంలో దేవరాజు ఇంద్రుడు వచ్చి తమకు ఇంత సహాయం చేసి తమ దాయాదులైన రాక్షసుల నుంచి విజయాన్ని సాధించి ఇచ్చినందుకు ప్రతిఫలంగా మీకేదైనా వరమిస్తాము కోరుకోమన్నాడు. అప్పుడు ముచికుందుడు ఇలా అన్నాడు, ఇంద్ర, 1000 సంవత్సరాలు విరామం లేకుండా యుద్ధం చేయడం వలన బాగా అలసిపోయాను. ఆ అలసటంతా పోవాలంటే శరీరానికి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి నిద్ర ద్వారానే వస్తుంది. కాబట్టి నాకు ఆటంకం కలగకుండా సుదీర్ఘమైన నిద్రను ఇవ్వండి. అలాగే నా నిద్రకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. నా నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వారు ఆ క్షణమే నా చూపు పడిన వెంటనే భస్మమైపోయే విధంగా వరమివ్వండి అని అడిగాడు. దేవరాజు ఇంద్రుడు ముచుకుందుడు అడిగిన విధంగానే వరాన్ని ఇచ్చాడు. అలా దేవతల నుంచి వరం పొంది ఏ ప్రాణి సంచారం లేని ఒక గుహలోకి వెళ్లి నిద్రపోసాగాడు ముచుకుందుడు. అలా 1000 లక్షల సంవత్సరాలు నిద్రపోతూనే ఉన్నాడు. ముచుకుందుడు నిద్రలో ఉండగానే యుగం మారిపోయింది. ద్వాపర యుగం వచ్చి నడుస్తోంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు యాదవులను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్న కాలయవనుడనే రాక్షసునితో యుద్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేత మరణించడని గ్రహించి ఇలాంటి వరప్రభావి అయిన రాక్షసుడిని శక్తితో కాకుండా యుక్తితోనే సంహరించాలని గ్రహించి అతడి నుంచి పారిపోతున్నట్టుగా నటించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి దూరాడు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ వచ్చిన కాలయవనుడు గుహలోకి వచ్చి అక్కడ ముసుగు పెట్టి నిద్రపోతున్న వ్యక్తిని చూశాడు. ముసుగులో నిద్ర నటిస్తున్నది శ్రీకృష్ణుడే అని భ్రమపడి నిద్రపోతున్న ముచుకుందిని కాలితో తన్ని, పిరికి పందా, నాకు భయపడి వచ్చి ఇక్కడ నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా కృష్ణ అంటూ ముసుగులాగాడు. అంతే, సుదీర్ఘ నిద్ర నుంచి బయటకొచ్చాడు ముచుకుందుడు. తనకు నిద్రాభంగం కలిగించిందెవరా అని కోపంతో కళ్ళు తెరిచి చూశాడు ముచుకుందుడు. ముచుకుందునికి ఉన్న వరం వలన అతడి చూపు నుంచి అగ్నిజ్వాలలు వచ్చి ఆ అగ్నిలో కాలయవనుడు దగ్ధమయ్యాడు. అలా కాలయవనుడు అంతరించాడు. ఆ తర్వాత ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనమైంది. శ్రీకృష్ణుణ్ణి చూస్తూ, మహానుభావా, నీవెవరవు? నేనెంతకాలం నుంచి ఇలా నిద్రపోతున్నాను? నా చూపు పడి మరణించిన వాడెవరు అని అడిగాడు ముచుకుందుడు. నీవు కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఇలా నిద్రపోతూనే ఉన్నావు. ప్రస్తుతం ద్వాపరయుగం నడుస్తున్నది. నహుషుడనే చక్రవర్తి కొడుకు యయాతి. యయాతి మహారాజుకు 5 కుమారులు. అందులో పెద్దవాడు యదువు. ఆ యదువు పేరిట యదువంశం ఏర్పడింది. ఆ వంశంలో పుట్టినవాడే వసుదేవుడు. ఆ వసుదేవునికి దేవకీదేవికి జన్మించిన వాడను నేను, వాసుదేవుడను. నన్ను కృష్ణుడంటారు. ఇప్పుడు నీ చూపుకు ఆహుతైనవాడు నా ప్రబల శత్రువు కాలయవనుడు అంటూ చెప్పాడు శ్రీకృష్ణుడు. దాంతో
ముచుకుందుడు శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా విష్ణువతారుడిగా గ్రహించాడు. కృష్ణుని ముందు అంజలి ఘటించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన ప్రబల శత్రువైన కాలయవన రాక్షసుణ్ణి సంహరించినందుకు ప్రతిగా ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు ముచుకుందుడు, స్వామి, సుదీర్ఘ నిద్రలో ఉండి నీ అవతార విశేషాలైన బాలకృష్ణుడి లీలలు చూడలేకపోయాను. అందువలన నాకు నీ బాలకృష్ణుడి రూపంలో దర్శనమివ్వు అని వరం కోరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీ వచ్చే జన్మలో ఈ కోరిక తీరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ ముచుకుందుడే మరుజన్మలో పుండరీకుడుగా జన్మించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ పుండరీకునికి జగన్నాథుడు బాలకృష్ణుని రూపంలో దర్శనమిచ్చి అతని కోరిక తీర్చాడని పురాణ కథనం. ఈ పుండరీకుడి ప్రస్తావన స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలో కూడా ఉందని చెబుతారు. ఇంత చరిత్ర కలిగిన పుండరీకుని కోరిక మీద పాండురంగడు వెలసిన పండరీపురం సాక్షాత్తు భూలోక వైకుంఠంగా భాసిల్లుతోంది. మరి పండరీపురం క్షేత్ర విశేషాలు మరికొన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.